కార్మికులుగా వలస కార్మికులుగా మార్చి ఇక్కడ పరిశ్రమలు పనిచేయడానికి, సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేయడానికి, క్యాబ్ డ్రైవర్గా పనిచేయడానికి, వాచ్మెన్గా పనిచేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మన ధర ఇవ్వడం లేదు, గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు, గ్రామాలను ఖాళీ చేయించే కార్యక్రమంలో భాగంగా చెప్పారు. వారు చెప్పేది 100% కరెక్టే. బాగా డెవలప్మెంట్ కావాలంటే, కార్పొరేట్ కంపెనీలు కూడా బాగా డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళు చేసినటువంటి వస్తువులు అమ్ముడుకోవాలి. వాళ్ళు ప్రొడక్షన్ చేసినటువంటి దాన్ని సేల్ కావాలి. ఈరోజు ఏమవుతుంది, ఇప్పుడు అమెరికాలో ఆయన ఎందుకు అంతర్గతం టారిఫ్లు విధిస్తున్నాడు? ఏమైపోయిందంటే అమెరికాలో ఉండేటువంటి కంపెనీలు సంక్షోభంలో ఉన్నాయి. ఎట్లా సంక్షోభంలో ఉన్నాయి? పెట్రోల్ కార్లు తయారు చేశాడు, డీజిల్ కార్లు తయారు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలకు ఒక కారు అమ్ముతున్నాడు ఆయన, అమెరికా కంపెనీ వాడు. ఈరోజు టెక్నాలజీ డెవలప్మెంట్ అయిపోయి ఎలక్ట్రికల్ కార్లు వచ్చినాయి. అయితే ఎప్పుడైతే చైనా వాళ్ళు మిగతా దేశాలు ఎలక్ట్రికల్ కార్లు ప్రొడ్యూస్ చేస్తున్నారో మన దేశంలో ఉన్నటువంటి కార్ల కంపెనీ కూడా క్లోజ్ అయిపోతే చెప్తున్నారు. అలాంటి సంక్షోభాలు అనేటువంటిది వస్తున్నాయి. అలాంటి సంక్షోభాలు రావడానికి ప్రధానమైన కానీ ఉత్పత్తిలో ఎప్పటికప్పుడు మార్పు జరుగుతూ ఉంటుంది, చేంజెస్ వస్తూ ఉంటాయి. ప్రొడక్షన్లో చేంజ్ వస్తుంది. ఒకప్పుడు నాగలొట్టి దున్నేవాళ్ళం, ట్రాక్టర్ వచ్చింది, ఇప్పుడు నాగలు ఎవరు వాడరు. ఒకప్పుడు ఏంటంటే ల్యాండ్ ఫోన్ అన్నీ వాడేవాళ్ళం, అసలు సెల్ ఫోన్ ఏమీ లేదు. ఒకప్పుడు అక్కడెక్కడ బూతులు ఉండేవి, కొద్దిగా జ్ఞాపకం ఉండేది, కొంతమంది టెలిఫోన్ బూతులు ఉండేవి. ఆ బూత్లకి వెళ్ళి పోయి అక్కడికే ట్రంక్ కాల్ చేసుకోవాలి, ఫోన్లు చేసుకోవాలి, లేదా ఎస్టీడీ కాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత అది మారిపోయింది. ఆ కంపెనీలన్నీ క్లోజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఎప్పుడు సమాజం అనేది మారుతూ ఉంటుంది. ఈ మారుతున్న పరిస్థితుల్లో సార్ అయితే చెప్పిన 100% కరెక్ట్. కానీ వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు, మోడీ సర్కార్, అదానీ, అంబానీ, రేవంత్ రెడ్డి, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఏం గుర్తించాలంటే, మీరు చేసిన వస్తువులు కొనేవాళ్ళు ఉండాలి కదా. మీరు తయారు చేస్తారు, మీరు తయారు చేసిన వస్తువులు కొనేవాళ్ళు ఉండాలి, రైతులు ఉండాలి. అక్కడ మధ్యతరగతి వాళ్ళ ఆదాయం ఉంటే కదా కొంటారు. నాకు నెలకు ఒక 50,000 ఆదాయం వస్తే నేను ఒకటి కొంటా. నేను నెలకు 1,00,000 రూపాయల ఆదాయం వస్తే నా కొడుకు మోటార్ సైకిల్ కొనిస్తాను. నాకు 2 లక్షల ఆదాయం వస్తే పెద్ద పెద్ద ఎత్తులో టీవీలు అవి కొనుక్కుంటా. నా ఆదాయం మీకే ఉంటాయి. కాబట్టి నేనేం చెప్తున్నామంటే, మీ వ్యాపారస్తులు డెవలప్మెంట్ కావాలన్నా కూడా రైతుల ఆదాయం పెంచండి, ప్రజల ఆదాయం పెంచండి. ఉద్యోగస్తుల ఆదాయం పెంచితే ప్రజలు ఆలోచించండి, ఎకనామిక్స్ ఆలోచించండి. దయచేసి మీరు ఆలోచించండి. ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగితే, మధ్యతరగతి వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే, కార్మికుల కొనుగోలు శక్తి ఎక్కువ మందిని తీసేస్తే ఆర్థిక సంక్షోభాలు ఎందుకు వస్తాయంటే, మనం వాళ్ళు ఈ యొక్క మూర్ఖత్వం వల్ల, పెట్టుబడిదారులలో ఉండేటటువంటి ఒక మూర్ఖత్వం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వస్తుంది, ఆర్థిక సంక్షోభాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక నిమిషం, ఒక కంపెనీలో 10,000 మంది పనిచేస్తున్నారు. ఆర్టీసీ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇవాళ ఏం చేస్తున్నారు, రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవరైనా అపాయింట్మెంట్ చేస్తున్నారు, అవుట్ సోర్సింగ్ అని, అయితే తక్కువ జీతానికి అపాయింట్మెంట్ చేస్తున్నారు. 50,000 జీతం వచ్చే కండక్టర్ని తీసేసి 10,000 జీతానికి ఉండేటటువంటి ఒక అవుట్ సోర్సింగ్ వ్యక్తిని పెట్టుకుంటున్నారు. 50,000 ఉన్నటువంటి కార్మికుడు వారానికి రోజు చికెన్ కొనుక్కునేవాడు, మటన్ కొనుక్కునేవాడు, లేదా ఇంకేదో కొనుక్కునేవాడు. ఈ 10,000 50,000 జీతం వచ్చి తీసేసి 10,000 జీతం వచ్చే వాళ్ళు పెట్టుకుంటే, అవుట్ సోర్సింగ్ అని కాంట్రాక్ట్ పెట్టుకుంటే, ఈయన వారానికి రోజు కిలో మటన్ కొనగలుగుతాడా? కొనలేడు. కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతే, కార్మికులకు కొనుగోలు శక్తి తగ్గిపోతే, రైతుల కొనుగోలు శక్తి తగ్గిపోతే మొత్తం పారిశ్రామిక రంగం దెబ్బతింటుంది. ఇది ఆలోచించాలని చెప్పి కోరుతూ, మనకు తేజ గారు వచ్చినారు, ఎస్యూసీఐ నుంచి నాయకులు. చాలాసేపు అయిపోయింది. వారిని